ఫస్ట్ కాస్ట్లియస్ట్ ఖర్చు ఆఫ్ 2024 అయిపోయింది. చూడు నా పరిస్థితిగో ఇది ఇట్లా పక్కగా ఉంటే ఇదో బాధ. ఇంత విట్టు చూడండి లిటరలీ. హాయ్ పీపుల్, నమస్తే, వాట్సాప్ ఎత్తురు అందరూ. నేను మాత్రానికి రాకుండా బై ది వే దిస్ మిస్టర్ అందగోల్స్లా. వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్లాగ్. సో గైస్ ఈరోజు ఈ బ్లాగ్లో మనము షాపింగ్ అయితే చేయబోతున్నాము. రెగ్యులర్గా చేసే బట్టల షాపింగ్ కాదు, ఇంకేదో షాపింగ్ కాదు. ఈరోజు మనము అలై వీల్స్ హైదరాబాద్లో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. అవి కూడా ఆషామాషి అలై వీల్స్ అయితే కావు, అంటే లైక్ లోకల్ బ్రాండ్స్ అయితే కావు, ఇండియన్ బ్రాండ్స్ అయితే కావు, మంచి బ్రాండ్స్. సింపుల్ చెప్పాలంటే ఒక 1 month బ్యాక్ అనుకుంటా తైవాన్ ఇంపోర్టెడ్ పార్ట్స్ ఫర్ పోలో GT/TDI అని చెప్పి పెట్టినా కదా. ఆ కార్ పైన ఆన్లైన్ బంపర్ అవన్నీ మనం ఎక్కిచ్చేసినాము. దాని తర్వాత అయితే నేను ఇంకా ఇప్పటివరకు అయితే వీడియో చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆ కార్ పైన మొత్తం కిట్ అంతా వచ్చేసింది. కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఎక్దమ్ కిరాక్ ఉంది. కానీ అలై వీల్స్ ఒక్కటే తక్కువ ఉన్నాయి. అది ఒక్కటి తక్కువ పెట్టి వీడియో చేస్తే బాగుండని చెప్పేసి ఆ ఓనర్ అయితే వీడియోకి ఒప్పుకోలేదు అనమాట. సో ఈ రోజు ఆ కార్ పైననే మనమైతే అలై వీల్స్ అయితే కొనడానికి వెళ్తున్నాము. హైదరాబాద్ లో ఉన్న స్టోర్స్ అయితే తిరిగి చూసామని చెప్పేసి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ బయట నుంచి తెప్పించుకుంటుండే ఎప్పుడు కానీ, సో ఈసారి ఒకసారి హైదరాబాద్ లో కూడా చూద్దాం అన్నట్టు వెళ్తున్నాం అనమాట. సో మోస్ట్లీ 80-90% మనకు నచ్చితే కొనేస్తాము ఇక్కడనే. సో ఏందనేది ఇంకా ఇక్కడైతే ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మన బ్రదర్స్ అయితే కలుద్దాము. ఆల్ఫా బైని కలిసేసి అక్కడ నుంచి ఏంది ప్లాన్ ఏం కదా అనేది చెప్తాం మీకు. సో చలో లెట్స్ గో. అగ్గో సుబ్బన్న కూడా చేసేసిండు. రెడ్ లైట్ బదులు బీఆర్ఎస్లో తిరుగుతుండేనా. సో ఇంకా మనమైతే వెళ్ళిపోదాం ఇంకా. సో కుమారన్న గ్యారేజ్ దగ్గరికి మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఫస్ట్ మన ఆల్ఫా దగ్గరికి వెళ్తున్నాం. ఆల్ఫా తీసుకొని ఎక్కడ వెళ్తున్నాం అలై తీసుకోవడానికి? అశోక వీల్స్ మాదాపూర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడ మనం అలై వీల్స్ చూడడానికి వెళ్తున్నాం. అప్పట్లో మీరు VRSలో చిన్న డ్రైవ్ అయితే ఎంజాయ్ చేయండి. క్రేజీ ఉరుకుతుంది బండి, సేమ్ లైక్ రెడ్ అలర్ట్. అంత పవర్ ఉంది బండ్లో అయితే. ఓనర్ చెప్తుండు, రెడ్ అలర్ట్ కి ఓనర్ చెప్తుండు. అది భయం అవుతుంది. థ్రాటిల్ ఫుల్ ఇవ్వాలంటే లిటరల్ గా చెప్తున్నా. బ్రేక్స్ ప్రాపర్ గా లేవు యాక్చువల్లీ, అందుకే ఇంకా కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా నడుస్తున్నాం. అండ్ గైస్ హియర్ ఈస్ ద కార్. సో యాక్చువల్లీ చూపియొద్దని చెప్పేసి అన్నాడు, బట్ చూపిస్తాను మీకు అయితే. నేను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫినిష్ అయింది చూడరు. చాలా అంటే చాలా నీట్ అయింది ఈ కార్ అయితే. నాకైతే పెయింట్ ఫినిష్ అని బండి ఎక్కడి నుంచి చూసినా కదా సరే కానీ మస్తు ఖుషి అయిపోయాను అయితే పెయింట్ ఫినిష్ తోటి, బండి అవుట్లుక్ తోటి. వైట్ బ్యూటీ అంటే వైట్ బ్యూటీలా ఉంది మొత్తం. చాలా నీట్గా ఉంది బండి మొత్తం. ఇంకా అలై వీల్స్ లేవు, ఇప్పుడే మస్తు 60 కొడుతుంది. అలై వీల్స్ వస్తే మాత్రం క్రేజీ అయిపోతుంది బండి మొత్తం. బట్ బండి మాత్రం క్రేజీ ఉంది. సో గైస్ మేమైతే వచ్చేసినాము. ఇంకా మన ఆల్ఫాతో పాటు మనం కూడా స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడైతే అలైస్ కొనడానికి. అండ్ అలైస్ కొనే ముందు ఇక్కడ చూడండి రెడ్ అలర్ట్ అలై వీల్స్ అయితే మనతో పాటు ఉన్నాయి. సో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మరి కొద్దిసేపట్లో చెప్తా. కీప్ వాచింగ్. సో బాయ్స్ ఫైనల్లీ మనమైతే మాదాపూర్లో ఉన్న అశోక వీల్స్కి అయితే వచ్చేసినాము. సో పైనకి వచ్చేసిన వాటి ఇట్లా చూపిస్తున్నా. హియర్ ఈజ్ ఆర్ ఆల్ఫా కోసం వీల్స్ అయితే చూడడానికి వచ్చినాము. సో ఈ వీల్స్ అయితే నచ్చినాయి అంట. సో ఇదే కదా మీరు అనుకొని వచ్చింది కూడా, ఆల్రెడీ చూసి వచ్చినాయి కూడా. సో ఓకే అంటే మన కార్కి తగ్గిన సైజ్. ఓకే 17 16 ఇంచ్. ఓకే ఆ లాస్ట్ వేసేస్తారా ఏంది కొబ్బరి మంచిది. ఓకే సబ్జెక్ట్ వదిలేదు స్పాన్సర్ అన్నమాట అయిపోయినట్టే. సో ప్రాజెక్ట్ D అని చెప్పేసి ఉండే లెన్స్ అవి రేస్ 1 ప్రాజెక్ట్ D రేస్ 1 అలైస్ అయితే మనం చూసినాము. 17 ఇంచ్. కలర్ నేమ్ ఏమంటుందండి ఎగ్జాక్ట్గా కలర్ అయితే తెలియదు, కానీ మంచి కొడుతుంది. అన్నిట్లలో కూడా యూనిక్ ఉంది. ఇవన్నీ కూడా మొత్తం మన SUVస్కి సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమో సెడాన్స్ ఇంకా హ్యాచ్ బ్యాగ్స్కి మంచిగా ఉన్నాయి. తారు ప్లాటీ అలైస్ కూడా ఉన్నాయి. ఇది కూడా 18 అనుకుంటా కదా ప్లాటీ, బట్ ఆ బండికి సెట్ కాదులే. 17 అదే అంటున్నాను. డైమండ్ కట్ నైస్. టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడనే మంచిగా. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది మళ్ళీ. ఇప్పుడు ప్రాపర్ ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది మంచిగా. లైక్ అకార్డింగ్ టు మన కార్స్కి అయితే ఇది అయితేనే సెట్ అవుతుంది. ఈ కలర్ ఇవి ఉంటేనే, ఎందుకంటే ఈ డైమండ్ కట్ అండ్ రెగ్యులర్ ఏవైతే సిల్వర్ ఫినిష్ ఉన్నాయో అవన్నీ నార్మల్గా అందరు కూడా రెగ్యులర్ కార్స్కి కూడా ఉంటాయి. సో మనకి కొంచెం స్పెషల్గా రిప్రజెంట్ చేయాలి మన కార్ని అనుకుంటే ఆ కలర్ అయితే తీసుకోవాలి. సీట్స్ చూడండి అడ్జస్ట్ చేసుకోవడానికి గేర్ నో పెట్టారు. కిందనేమో డిస్క్ పెట్టారు, డిస్క్ విత్ క్యారిపర్. బకెట్ సీట్స్ ఉన్నాయి. టైర్స్ గ్రిప్ ఏమో మన హ్యాండ్స్ పైన పెట్టారు. నైస్. అలై వీల్స్ మళ్ళీ నైస్. మొత్తం కార్ రేసింగ్ సీట్స్ వచ్చినాయి మళ్ళీ, బకెట్ సీట్స్ దట్టు రేసింగ్ సీట్స్. అచ్చా నైస్ బ్రో. అన్నేం చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్గా కార్ సీట్స్ ఏవి తీసుకొచ్చి మేము కస్టమైజ్ చేయించుకున్నామని చెప్పి చెప్తున్నాను అనమాట. ఏమంటారు ద కాస్ట్లీయెస్ట్ షాపింగ్ ఆఫ్ 2024. అదే ఫస్ట్ వీక్లో 2024 రాగానే ద కాస్ట్లీయెస్ట్ షాపింగ్.
నో డౌట్ అసలు మేము ఇక్కడ రావడమే ఆల్రెడీ అలైస్ అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చాం అనమాట. అందుకే మేమైతే ఇట్లా రాగానే పిక్ చేసుకొని డైరెక్ట్ బిల్లింగ్ అనేది చెప్పి చేస్తున్నాము. సో లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడం చూడడం అట్లాంటిది ఏం లేదనమాట. యాక్చువల్లీ ఇది నాకు ఇంటి దగ్గర తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అల్ఫా నాతో చెప్తాను అనమాట. ఆల్రెడీ నేను చూసిన, నాకు నచ్చినాయి, అన్న వాళ్ళతో మాట్లాడినా కూడా. సో ఈ అలైస్ అయితే తీసుకోమని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే లైక్ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను, మీరు కూడా ఒకసారి చూడండి ఇంకేమైనా నచ్చుతాయని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్టైల్స్ అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. లైక్ మర్క్ ఉన్నాయి, బిఎమ్స్ ఉన్నాయి, ఇంకా ఫారెన్ బ్రాండ్స్ ఉన్నాయి, మంచి మంచి ఇండియన్ బ్రాండ్స్ కూడా, ప్లాటీ అని చెప్పేసి. అవి కాకుండా మన హ్యూండై ఉన్నాయి, మహేంద్ర ఉన్నాయి. అట్లా ఆల్రెడీ ఉన్న అలైస్ కూడా లైక్ స్టాక్ ఏవైతే మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, కార్ కంపెనీస్, వాటి అలైస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సుజుకి ఇవి కూడా ఉన్నాయి చూడండి. సో ఇట్లా ఇవి కూడా ఉన్నాయి. బట్ కానీ ఇన్నిగా ఉండగా చాలా స్టైల్గా ఉండగా కూడా మనం ఇదే ఎందుకు తీసుకోమని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా చూస్తే బ్లాక్, సిల్వర్, ఇంకా క్రోమ్, గ్రే, అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ మనం ఏదైతే తీసుకున్నామో బ్రాంజ్ ఏదో కలర్ అన్నారు, జస్ట్ బ్రాంజ్ అని చెప్పేసి అంటారు. ఈ కలర్ ఫినిషన్ అయితే అసలు ఏ అలే లేవు. అండ్ అవి వచ్చేది కూడా చాలా తక్కువ అనమాట. సో వస్తే ఐదర్ కాపర్లో వస్తాయి కొన్ని, అండ్ కొంచెం ఎల్లో టోన్లో వస్తాయి. నేను మీకు ఫోటో చూడండి ఈ అలై చూడండి, ఫ్యూయల్ అని చెప్పేసి ఉంది, ఫ్యూయల్ బ్రాండ్వి. ఈ అలై మన అలై కొంచెం డిఫరెంట్ చేయండి అనమాట, డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే కొంచెం ఎల్లో స్టోన్ కనిపిస్తుంది కదా, అలానే ఇంకొంచెం గ్రీన్ సైడ్ ఉంటుంది, ఇంకొంచెం డార్క్ సైడ్ ఉంటుంది అలై. సో చూడండి, ఇది మరీ డార్క్ ఉంది, ఇది కాదు మన ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది, అది మంచిగా ఉంది. అందుకే ఇక మేమైతే మళ్ళీ ఇక ఏం చేంజ్ చేయలేదు అనమాట. ఇండియన్ అలైస్ ఉన్నాం కూడా, వేరే డిజైన్స్ కూడా చూసినాం, కొన్ని మంచిగా ఉన్నాయని చెప్పేసి అన్నాడు. బట్ వద్దు అదే తీసుకోమని చెప్పేసి అనుకున్నాం. అండ్ దిస్ ఆల్సో లుక్స్ గుడ్, ఇంట్రెస్టింగ్ ఉంది అది కూడా కలర్. చూడండి పైన మోమోస్ ఉన్నాయి. 1,30,000 రూపీస్ అలైస్ ఇప్పుడు మనం తీసుకునేటివి. ఇందాక నుంచి మా దగ్గర డిస్కషన్ ఏం నడుస్తుంది అంటే, సరే పైసలు కడతాం అలైస్ తీసుకోవడం, సరే ఎట్లా తీసుకోవాలని చెప్పి డిస్కషన్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఎందుకంటే రెడ్ అలైట్ అలైస్ ఇంకా కారణే ఉన్నాయి. యాక్చువల్లీ అది ఏంటంటే కొంచెం దాన్ని పెయింట్ అనేది తీపిచ్చి పీల్ ఆఫ్ చేసి కొంచెం చిన్న వర్క్ అవుతుంది అనమాట పెయింటింగ్ దగ్గర. సో బేసిక్ ఏంటంటే రెడ్ అలర్ట్ ఏవైతే వీల్స్తో ఫేమస్ ఆ వీల్స్ అయితే సోల్డ్ అనమాట. ఇప్పుడు కొత్త వీల్స్ రాబోతున్నాయి దాని మీదకి. సో ఇవి గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, సో గోల్డ్ కలర్ ఈజ్ అవర్ ఐకానిక్ కలర్ కాబట్టి సో బయటికి వెళ్ళదు కలర్. ఇప్పుడు దాని మీద సిల్వర్ రాబోతుంది, అంతే. సిల్వర్ కలర్ వేసేసి వేరే వాళ్ళకైతే మనం ఇచ్చేసినాము అలైస్ అయితే. ఇంకేలేదు, లైక్ పేమెంట్ జరిగింది, ప్రాసెస్ అనేది జరిగింది, అందుకే మనం అలైస్ అనేది తీసేసినాము. సో ఇప్పుడు అలైస్ కార్లు ఉన్నాయి కాబట్టి ఈ అలైస్ తీసుకోవడానికి మనకి స్పేస్ లేదు, ఎట్లా చేద్దామని చూడాలి. నైస్, మంచి అంబియన్స్ కూడా, ఇదంతా కూడా మంచిగా ఉంది. మన వాళ్ళు బిల్లింగ్ చేసేంత లోపు నేను ఇంకా వేరే అలైస్ అన్ని చెక్ చేస్తున్నా, లైక్ ప్రైజింగ్ ఏంటి ఏం కదా అని తెలుసుకుంటున్నా. ఫ్యూజులు అవుట్ అయిపోతున్నాయి నాకైతే ప్రైజింగ్ తోటి. చెప్తున్నా కనీసం 60-70,000కి ఒకటనే, అంటే మినిమం టు మినిమం స్టార్ట్ ఉన్నాయి. సో ఎక్స్పెన్సివ్. అండ్ అంత కాస్ట్ పెట్టడానికి రీజన్ ఉంటుంది, లైక్ స్టైల్ని బట్టి అండ్ మేడ్ ఆఫ్ మెటల్, ఏ మెటల్తో యూజ్ చేసిరు అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్గా గుడ్డిగా ఇట్లా చూసి ఇచ్చేసినామంటే అది కాదు. సో బ్రాండ్స్కి బ్రాండ్ వాల్యూస్ కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో అందుకు కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేము ఏదో లోకల్లో వేయించుకున్నాం, అవి మాకు 20,000 వచ్చినాయి, 30,000 వచ్చినాయి అని చెప్పేసి దాంతో మీరు ఇవి కంపేర్ చేస్తే మాత్రం అసలు వర్తే కాదు. రెగ్యులర్ కార్స్కి అయితే ఇవి నేను సజెస్ట్ చేయాలి. లైక్ ఏంటంటే మీరు ఇంటికాడ తీసుకునే ఫ్యామిలీ పర్పస్ కార్స్ అయితే మీరు ఇంత ఎక్స్పెన్స్ పెట్టి తీసుకోవచ్చా అంటే యూజ్డ్ అలైస్ తీసుకోండి మీరు. సో దట్ మీకు తక్కువలో వచ్చేసేస్తాయి. ₹1,00,000 పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా యూజ్డ్ అమ్మినప్పుడు 60కో 50కో అమ్మేస్తారు కాబట్టి మీరు అవి తీసుకోండి, బెటర్ ఉంటుంది. అంతేగాని మీరు ఫ్యామిలీ కోసం ₹1,00,000 పెడతా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే వెళ్ళండి, లేదంటే నేను సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇవి ప్రాపర్ స్పోర్ట్స్ కార్కి సంబంధించినవి, లైక్ ఏదైతే ప్రాపర్ బిల్డ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతేనే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటా. సో నా పర్సనల్ థాట్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇక మీ ఇష్టం, ఇక మీరు ఎట్లా వెళ్తారండి. తిరుగుడు అన్ని డిజైన్లు అయితే చూపిస్తున్నాను మీకు. ఇవి మాత్రం క్రేజీ ఉన్నాయి. ఐ థింక్ ఇవి 18 or 20 ఇంచ్ అనుకుంటా. చూడండి అన్నీ కూడా క్యాప్స్ ఉన్నాయి. ఏమంటాం మనం పేరు మర్చిపోయాను. వీళ్ళ మధ్యలో క్యాప్స్ వస్తాయి కదా, ఆ క్యాప్ తీసుకుంటున్నాం. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ప్లాటీ, హ్యూండై, వోల్వో, ఆడి, మోమో, అన్ని టొయోటా ఉంది ఇక్కడ. దీని లోపల సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, బట్ ఇది కూడా సెట్ అయితే లేదు.
ఫైనలీ పర్చేసింగ్ అయిపోయింది. పర్చేస్ ఇంత పెద్ద పర్చేస్ చేసినందుకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. డస్ట్బిన్ కార్లో ఉండే డస్ట్బిన్ అంతా బయట పడేస్తుంటాం కదా, సో అట్లా పడేయకుండా ఈ కార్లో బాటిల్ హోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేయచ్చు. దాంట్లో పెట్టేసిన తర్వాత మన డస్ట్ ఏమైనా ఉంటే దీంట్లో వేసి ఇది లాక్ చేసేస్తుంది, తర్వాత తీసి పడేసేసుకోవచ్చు అట్లా. చలో బాయ్స్, షాపింగ్ అయిపోయింది, ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ ఖర్చు ఆఫ్ 2024 అయిపోయింది మన గ్రూప్లో. ఏమైంది? ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ ఖర్చు ఆఫ్ 2024 అంటే ఈ బ్యూటీకి పెట్టడానికి ఆ మాత్రం తక్కువనే అనుకోండి. నాకైతే క్రేజీ అంటే క్రేజీ నచ్చింది. చూపించలేదు. సో యాక్చువల్లీ ఏంటంటే అలేసి ఇక్కడే తీసుకున్నాం కదా, టైర్స్ కూడా ఇక్కడే ఉండే. బట్ ఏంటంటే మనకి ఇక్కడే మొత్తం ఫిట్టింగ్ చేసేస్తారు అనమాట, మొత్తం వీలు చేసుకుంటే. బట్ ఏంటంటే టైర్స్కి ఒకటి చిన్న గిమిక్ అయితే నడుస్తుంది. లైక్ ఏంటంటే ఒక దగ్గర నుంచి వచ్చేటి ఉన్నాయి, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ అలేసి మాత్రమే తీసేసుకున్నాము. సో గైస్, నాకు ఎందుకో ఈరోజు మంచి రోజు అనిపిస్తుంది. డీల్ ఇంకోటి కూడా సెట్ అయ్యేటట్టు ఉంది. కింది దాకా వెళ్ళినాము, మళ్ళీ ఎందుకు ఒక్కోసారి పైనకి వెళ్దాం అని చెప్పేసి వచ్చినాము. అంటే టైర్స్ ఇంకా దొరుకుతాయేమో ఒకసారి మన బడ్జెట్లో అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. సో టైర్ దొరికినా లేదని పక్కకు పెడితే ఏ సైజ్ అనేది చెప్తాను మీకు. 225, 45, R70 అయితే చూడడానికి ఇప్పుడైతే వచ్చిన పైనకి. సో మనం 205 అనుకున్నాము, ఇక్కడ 225 ఉన్నాయి. సరే ఒకసారి చూద్దాం అన్నట్టు మళ్ళీ పైనకి అయితే వచ్చినాం అనమాట. ఇట్స్ నాట్ షూర్, బట్ 225 అంటే చూడండి ఎంత విడ్తో. ఈ సైజు ఆడీస్ మన బిఎం కార్స్లో వస్తాయి, బిఎండబ్ల్యూస్లో వస్తాయి. ఇంత విడ్తో చూడండి, లిటరలీ. నాకు 205 చూపిస్తాను మీకు. 225 ఉన్నాయి ఈ రెండు. 205 చూడండి, ఇప్పుడు 205 చూడండి, పచ్చగా అనిపిస్తుంది నాకైతే చిన్నగా. చూడండి, లైక్ ఇంత ఉంది ఇప్పుడు, ఇంత ఉంది టైర్ సైజు. 225 చూడండి, 225 చూడండి, ఇంతగానం పెరుగుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఆల్ 2 inches పెరుగుతుంది సైజులో. క్రేజీ బ్రో, డేంజర్గా అనిపిస్తుంది అది ఇస్తే మాత్రం. అండ్ 45 అంటే కొంచెం ఆల్మోస్ట్ లైక్ లో ప్రొఫైల్ టైర్స్ లాగా అనిపిస్తాయి, బట్ నాట్ లో ప్రొఫైల్. సో అది క్రేజీ ఉన్నాయి. చూద్దాం, మోస్ట్లీ ఈరోజు డన్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకైతే. బ్రో నేను 225కి షాక్ అయితే, 245 ఉంది మళ్ళీ చూడండి. 245, 45, R17 క్రేజీ లా ఉన్నాయి బ్రో. మళ్ళీ ఇది చూస్తే చిన్నగా అనిపిస్తుంది మళ్ళీ నాకు. వీళ్ళేమో 225 వద్దురా, డేంజర్ అనిపిస్తుంది, డేంజర్ ఉంటుంది, వద్దు, సెట్ అవుతుందో లేదో అని చెప్పి అంటుంది. బ్రో 235 ఉంది గైస్, చూడండి ఎట్లా వేస్తున్నాను, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. నాకు కూడా ఒక క్లిప్ తీసుకో. చూడు నా పరిస్థితిగో ఇది, ఇట్లా పక్కకుంటిగో ఇదో బాధ. ఇంకా ఇరికిచ్చేసి సామాన్లతో మొత్తం ఇరికిచ్చడా. నా డోర్ వేసుకుంటే ఇది ఒక ప్రైవేట్ కంపార్ట్మెంట్ అవుతుంది. అంటే అన్కంజెస్టెడ్ ఏమంటారు, ప్రైవేట్ కంపార్ట్మెంట్ అన్నమాట డైరెక్ట్. చలో వేసేద్దాం. అయిపోయింది ఇక, ఖతం బంద్. సో గైస్, ఇంకా మనమైతే అలైస్ అక్కడ సెలెక్ట్ తీసుకొని షాపింగ్ చేసేసి సాలిమాంకర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ లేబుల్స్ చేయడానికి మన రెడ్ అలర్ట్ అలైస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు అనిపోయిన కూడా అనిపించదు కదా, అయ్యో. సో ఇక్కడ అన్ని అలైస్ అని ఇక్కడ పెట్టేసినాము, అన్నీ కూడా పెయింటింగ్ జరుగుతుంటుంది. అప్పట్లో మనం అయితే వెళ్ళిపోదాం. గైస్ క్రేజీ థింగ్స్ చూడండి, కుక్క పోయింది ఇలాకి, మేకనేసాడు దావత్లకి. ఉందా ఆల్రెడీ ఉందా? ఇదేంటి లేదు, ఏంటిది? అరే చాబీ హేనా జీ. అలాగే అది ఏమో బ్రో, కాదు జాతరకి బేకరేసి అవుతాం. అది భయపడుతుంది అది, అయ్యో స్టోరీ. అరే క్రేజీ ఉంది బ్రో ఇది. కార్లకు దిగు. అర్రే నైస్. అరే అది అట్లా పోయినట్టుంది అయితే. మిర్రర్ నయ్యేనా కొత్తుడిగా. ఇప్పుడు పోయి ట్రాఫిక్ ఆపాలి. బేగంపేట రోడ్ మొత్తం మస్తు బిజీ ఉంటుంది. బాబా ముగ్గురు చెప్తారు సైడ్. 1, 2, 3. చలో బ్రో, థ్యాంక్ యూ. బాయ్స్ చూడండి, పెట్రోల్ తీసుకొని అర్ధరాత్రి కార్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో నేనైతే విఆర్ఎస్ నడిపిన.
ఏంటంటే బండి మైలేజ్ అనేది 4 or 5 ఇస్తుంది ఈ బండి. సో ఏందనేది తెలియదు ఎందుకనేది. సో పెట్రోల్ అయిపోతే బండి అయిపోయింది, అసలు గేజ్ కూడా చూపిస్తలే అనమాట, అది ప్రాబ్లము. సో అందుకే మళ్ళీ పెట్రోల్ అయిపోతే పెట్రోల్ తీసుకోవడానికి వచ్చినుండే, తీసుకున్నా ఇక 2 liters. మన గుడ్లకి ఏంటంటే కార్ ఈడ అయిపోయింది, బంక్ అక్కడే ఉండే. సో అంచెల బాయ్స్ గుడ్ నైట్. ఇక ఇంటికైతే వచ్చేసినాం. ఇక నేనైతే అన్న బండి తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ నా బండి కుమారంట షాప్ కాడ పెట్టేసిండేగా, అది మర్చిపోయి మేము ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఏం వెళ్తాంలే అన్నట్టు నేనైతే అన్న బండి తీసుకొని వెళ్ళిపోతాను ఇంటికైతే. చలో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లా ఫ్లాష్ చేసుకొని వీడియో లేక ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? వన్స్ అపాన్ ఏ టైం నా OnePlus ఫోన్లో చేస్తుండే నేను ఇట్లా నైట్ టైం. సో చలో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.